చాలా రోజులైంది విజయవాడ వచ్చి. అలాగే ఒకప్పుడు ఒక 6 months ఒక 7 months గ్యాప్ తర్వాత హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ని గుర్తుపట్టలేకపోయాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎం. ఇప్పుడు నేను విజయవాడ దిగినప్పుడు విజయవాడని గుర్తుపట్టలేకపోయాను. అంత డెవలప్ అయి ఉంది. దానికి హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఐ థింక్ హీఈస్ రియలీ ద CEO and the most capable leader. I hope he has many terms to come to achieve his goals for Andhra Pradesh. ఆయనకి ఏంటండి అవసరం, అసలు కష్టపడాల్సిన అవసరం ఎందుకు? సీఎం అయిపోయాడు కదా, కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎందుకు అంతలా కష్టపడాలి? 2 o'clock వచ్చి పడుకొని పొద్దున 4:30కి లేస్తారు, అవసరమా అండి ఆయనకి? వై హీ హాస్ టు వర్క్ సో హార్డ్? సో ఆయన అంతే కష్టపడతారు, అది డిఎన్ఏలో ఉందండి. ఎవరైనా అనుకున్నా ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ. జనాలు అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడతారు. మనిషి అనేవాడు స్వార్థపరుడు కాకపోతే తన గురించి చంద్రబాబు నాయుడు గారిని కంపల్సరీ యాక్సెప్ట్ చేసి తీరాలి ఒక లీడర్గా. NIFT में मुझे मिला, इंस्टीट्यूशंस तभी आई थी, हाईटेक सिटी तभी बन रहा था. राइट. चंद्रबाबू नायडू सर ने ये सारे इंस्टीट्यूशंस बनाए थे. मैं रियली थैंकफुल हूँ उनके, क्योंकि अगर वो नहीं होते तो शायद हमारा एजुकेशन अच्छे कॉलेजेस में नहीं होता. लेकिन मैं दिल्ली में पढ़ाई की. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగునాట ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ మారిపోయింది. ప్రతి ఆఫీసర్ కానీ ఎంప్లాయీ కానీ ఎప్పుడు చూసినా పనిచేస్తుండేటట్టుగా పనితనం వల్ల మన యొక్క మెరుగుతనం ఉండాలి తెలుగునాట అని ఆలోచించినటువంటి వారు చంద్రబాబు నాయుడు. ఉదయం 6 గంటలకు టెలికాన్ఫరెన్స్ అని, మళ్ళీ 8 గంటలకు ఇన్స్పెక్షన్స్ అని, మళ్ళీ సెక్రటరియట్లో ఇన్స్పెక్షన్ అని, మళ్ళీ కావాల్సినటువంటి రీతిలో పర్ఫార్మింగ్ ఇండికేటర్స్ అని ఎన్నో రకాలుగా పెట్టి క్లీన్ అండ్ గ్రీన్ అని, ఫైల్ డిస్పోజల్ వీక్ అని ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా వాళ్ళందరినీ ఉత్సాహపరిచి పనిని మెరుగుపరిచినటువంటి వ్యక్తి, తర్వాత పనితనాన్ని చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. When I was traveling with your Honorable Chief Minister Chandrababu Naidu, I have suggested what Anandapur needs. One side you have Anandapur Jilla, another end you have Srikakulam. We must have a smart waterway throughout the year. You will have a water supply for Anandapur, all the 13 districts. This is called smart waterway. A book I have written, I given to Chandrababu Naidu garu. திரு சந்திரபாபு நாயுடு அவர்கள் கூப்பிட்டிருந்தார் நேற்று இரவு, பண்ணிக்கணும். அப்போ கொள்கை என்னன்னு கேட்குறீங்களா, அவர்கிட்ட கேட்டுக்கிட்டேன். அப்போ அவர் சொன்னார், உங்களுடைய ரசிகன் தான், அதனால் உங்களை வந்து பார்க்கணும்னு நினச்சேன். இந்த நிகழ்ச்சிகள் ரொம்ப இறுக்கமாக போட்டுக்கிட்டு இருந்ததுனால உங்களை வந்து பார்க்க முடியல, முடிச்சுட்டு வந்து பார்க்குறேன் அப்படின்னு சொன்னபோது அவர் சொன்னார், கொள்கையை பற்றியெல்லாம் நீங்கள் கவலைப்படுவதை விட முக்கியமானது மக்களுக்கு என்ன செய்ய முடியும் என்கிற பட்டியல் போட்டுங்க, அதுவே உங்கள் கொள்கையாகிடும். இனிமே அப்படித்தான், இசம்கள் அதெல்லாம் சரியா வராது. என்னுடைய மனதில் இருந்ததை எல்லாம் அவர் பிரதிபலித்ததாகவே நான் நம்பினேன். அதனால்தான் அவர் எனக்கு ஒரு முக்கியமான மனிதராகவும், ஒரு அரசியல் களத்தில் எனக்கு இருக்கும் பல ஹீரோக்களில் அவரும் ஒருவர், సాధనయాళర్. చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు ఉన్న ఎలక్షన్ మేనేజ్మెంట్ స్కిల్స్ జగన్మోహన్ రెడ్డికి లేవు. జగన్మోహన్ రెడ్డి అయితే ఈజ్ నాట్ ఎ మ్యాచ్ టు చంద్రబాబు నాయుడు. ఇది గ్రౌండ్ ఎలక్షన్ స్కిల్స్. తర్వాత తెలుగుదేశం పార్టీ ఉన్నంత బలంగా గ్రౌండ్ లెవెల్లో దాని పోటీగా ఏ పార్టీ లేదు. పూర్వం దాంట్లో 50% కాంగ్రెస్ ఉండేవాళ్ళు, 50 ఉండేవాళ్ళం. ఇవాళ ఆ స్థాయిలో కూడా ఏ పార్టీ లేదు. ఎప్పుడైతే తెలుగుదేశంలోకి వచ్చాడో ఆయన ఈ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ కార్యకర్తలు, కింద కార్యకర్తల దగ్గర నుంచి మొత్తం కంప్యూటరైజ్ చేయడం, ఇవన్నీ చేయడం ఇచ్చాడు. ఇది గుడ్ ఆర్గనైజర్ అండ్ 124 hours వర్కర్. అది ఆయనకి మిగతా విషయాల్లో ఎట్లా అన్నా కానీ దిస్ అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్. ముఖ్యమంత్రికి అలాగే చేస్తాడు, మామూలుగా ఏం లేకపోయినా అలాగే చేస్తాడు, బిజినెస్ చేసినా అలాగే చేస్తాడు. Chandrababu Naidu sir, this is Amitabh. We've always been great admirers of yours because of the kind of organization and the administration that you have been doing in your state. I know that you have very systematically followed all the developments that have taken place. I'm very happy to hear, Chandrababu sir, on your initiative of starting educating people at kindergarten and school level.
we've been talking about this since the morning, that if we want people to understand everything about cleanliness, a kind of civic sense has to be inculcated in them at a very early age. வஞ்சிக்கப்பட்டிருக்கு பக்கத்தில் ஆந்திர மாநிலத்தில் இருக்கக்கூடிய முதலமைச்சர் சந்திரபாபு நாயுடு அவர்களுக்கு இருக்கக்கூடிய அந்த உணர்வு, அந்த சூடு, அந்த சோதனை தமிழ்நாட்டில் இருக்கக்கூடிய ஓபிஎஸ்க்கு வரலைங்க, ஏன் ஏபிஎஸ்க்கு வரலைங்க, ஏன் நான் கேட்கிறேன். தனி மாநில அந்தஸ்து கேட்டு அங்கே குரல் எழுப்புகிறார்கள். విజ్డమ్ ఆఫ్ ఎకానమీ, డబ్బు బడ్జెట్ ఎట్లా చేయాలనేది, సంపద ఎట్లా పెంచాలనే తెలివితేటలు కావాలి. కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు బడ్జెట్ ఎప్పుడు కూడా గొర్రెతో కెత్తడంటే బెత్తడన్నట్టే ఉంటుండే. 10,000 కోట్ల లోపే ఉంటుండే. 10,000 కోట్ల లోపే ఉండేటువంటి బడ్జెట్ ను 52-53,000 కోట్లకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. సంపద ఎట్లా సృష్టించానో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన సృష్టించిన సంపద మీద వచ్చిన యావరేజ్ పెరుగుదలతోని ఇలా రాజశేఖర రెడ్డి పోజులు కొడతా ఉన్నాడు. ఈయన కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా సంపద పెరగలేదని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. సంపద పెంచింది చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ఎంజాయ్ చేసింది రాజశేఖర రెడ్డి తప్ప సంపద పెంచింది ఈయన పెంచింది ఏమి లేదు. అలా ఈయన గొప్పతనం ఏం లేదు. When I was a kid, I used to really like Chandrababu Naidu ga's leadership. I thought he made Hyderabad like we saw the city boom around his time, and I remember employees complaining that అరే టైంకి వెళ్ళాలంట, ఈ చెక్ ఇన్ చెక్అవుట్ స్టార్ట్ చేసిండే. నాకు అది ఇష్టం అనమాట. ఇట్లా కొంచెం స్ట్రిక్ట్ ఉండి తిట్టుకుంటుండే, ఇప్పుడు ఈ కరెక్ట్ టైంకి వెళ్ళాలి. ఆల్ దీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. చంద్రబాబు నాయుడు గారు మా చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్ అండి. లైక్ ఫస్ట్ హైదరాబాద్ అంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు లైక్ హైదరాబాద్ని ఒక గ్లోబల్ స్టేజ్ మీద తీసుకెళ్ళి, లైక్ ఇట్స్ చిన్న యాజ్ కిడ్స్ యూ గ్రో అప్ థింకింగ్ ఆఫ్ a dream big and thinking large అనేది. సో దట్స్ ఆల్వేస్ విల్ బీ దేర్ ఇన్ అవర్ మైండ్. ఇప్పుడు మేబీ సబ్ కాన్షియస్గా సావిత్రి గారి గురించి చేసేటప్పుడు యూ వాంట్ టు డ్రీమ్ బిగ్ అండ్ యూ వాంట్ టు మేక్ సంథింగ్ హ్యూజ్, అండ్ మేబీ ఎట్ సమ్ పాయింట్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ సార్ అండ్ ఇట్స్ ఎ ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సంపదను ఎలా సృష్టించాలో తెలుసు, భవిష్యత్తును ఎలా డిజైన్ చేయాలో తెలుసు. ఈ రోజున హైదరాబాద్ నగరం అప్రతిఘాతంగా వెలుగుతుంది అంటే అతను తీసుకున్నటువంటి నిర్ణయాలే ఆ రోజున. నిజం కాదా? సైబరాబాద్ సిటీ నిజం కాదా? నల్సార్ యూనివర్సిటీ నిజం కాదా? ఎయిర్పోర్ట్ నిజం కాదా? రింగ్ రోడ్ నిజం కాదా? మైక్రోసాఫ్ట్ నిజం కాదా? హైటెక్ సిటీ నిజం కాదా? పీవీ హైవే డిజైన్ నిజం కాదా? ఈ ప్రాంతానికి ఒక ఎయిర్పోర్టు 2,000 ఎకరాల్లో కావాలనుకున్నది నిజం కాదా? ఎక్వైర్ చేసింది నిజం కాదా? హైదరాబాదు నగరాన్ని అంతర్జాతీయ పటంలో పెట్టిన మాట వాస్తవం. కేటీఆర్ గారు కూడా ఆయన మొత్తాన్ని బేసేసి వెళ్ళాడు. ఇప్పుడు దాని మీద బిల్డింగ్లు కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన బేబీ. ఆ బేబీ ఎలా పెరగబోతోంది, ఎంత ఎదగబోతోంది అనేది ఆయన చెప్తుంటే చిన్న పిల్లడు బర్త్డే వస్తుంది, నాకు గిఫ్ట్లు వస్తున్నాయి అనే టైప్ లో ఆయన కళ్ళలో చూసిన ఆనందం చూస్తే, ఆయన విజన్ చూస్తే చాలా ముచ్చటేసింది. ఆయన తప్పకుండా ఇక ఆయన గెలిచేశారు, వచ్చేశారు, చేసేశారు అనే ఫీలింగ్ వచ్చేసింది. This is what Chandrababu's greatness. He is very quick in picking up ideas, very fast, and he also tries to implement things much faster, much quicker. This is where Babu's one likes about it. జినోమ్ వ్యాలీ అనేది ఒకటి ఉంది అధ్యక్ష. జినోమ్ వ్యాలీ ఒక 1,200 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటే వ్యాక్సిన్స్, బయోటెక్ కంపెనీస్ అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉన్నాయి అధ్యక్ష. అది మీరు ప్రారంభించలేదు, చంద్రబాబు నాయుడు చేసి మీకు తెలియదు కనుక్కోండి. మీరైతే చేయలేదు 100%, మాత్రం మీరు తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు జినోమ్ వ్యాలీని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు తెలిసి పెట్టినవి తెలియక పెట్టనివ్వండి. నిజంగా రాష్ట్రంకి అందరికీ సౌలభ్యంగా ఉండే ప్రాంతంలో ఇప్పుడు పెట్టిన రాజధాని రాష్ట్రం, ఇప్పుడు అమరావతి ప్రాంతం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సౌకర్యవంతమైన ప్రాంతం. సమానమైన దూరం వైజాగ్ నుంచి బయలుదేరినా, కర్నూలు నుంచి బయలుదేరినా, తిరుపతి నుంచి బయలుదేరినా 300 కిలోమీటర్లు, 350 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు వస్తుంది. నెక్స్ట్ దేశంలో ఉన్న అన్ని పెద్ద పెద్ద నగరాలు, రాజధానులు కూడా నీళ్ళ కోసమే నీళ్ళు. హైదరాబాద్లో గోదావరి నీళ్లు పంపింగ్ ఒక్క రోజు ఆగిన, నాగార్జున సాగర్ నుంచి కృష్ణానది నీళ్లు ఒక 2 రోజులు ఆగితే
హైదరాబాద్ ఊరు పెట్టి హైదరాబాద్ లోకల్ వాటర్ లేవు ఎక్కడ. ఇక్కడ 100 కిలోమీటర్స్ నదులు నీళ్ళు తెచ్చుకుంటాం, బతికించుకోలేదు. బెంగళూరు అయితే కన్స్ట్రక్షన్ ఆపేది, వాటర్ లేదు. చెన్నైలో అసలు ఈ సాంబారు వండద్దంటే నీళ్ళు పోయింది. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి వాటర్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. అంటే ఈ డెవలప్మెంట్ అంతా జరిగిందంటే, అంటే తెలుగు వాళ్ళకి ఇంత డెవలప్మెంట్ జరిగింది, గౌరవం పెరిగిందంటే రామారావు గారి తర్వాత ఆయన చేసింది. హైదరాబాద్లో ఈరోజు ఈ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఎవరంటే ఆయనే, ఒక విజన్ దాంతో వచ్చి మార్చారు అనమాట. ఆయన వచ్చిన తర్వాత మార్చారు. Developing a smart city called Amravati in Andhra Pradesh, which will gonna have a world-class sports facility. Tell me, I will see Kabaddi in Olympics. Tell me I'm a dreamer and I'm not the only one. Amravati is a dream city. In Amravati there is a sports city. World-class sports infrastructure will create. I wanted to conduct Olympic Games in Amravati. That is our నాకంటే బాగా ముందుగా వాళ్ళు ఎవరైనా చూసారు ప్రస్తుతంలో నాకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కనిపించారు.